హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో లచ్చ పరాటాని చాలా లేయర్గా వీట్ ఫ్లోర్తోని చక్కగా ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనకి మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు కదా, అలా కాకుండా ఇంట్లోనే అదే స్టైల్లో చక్కగా వీట్ ఫ్లోర్తో లచ్చ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు వీట్ ఫ్లోర్ని తీసుకొని అలానే ఒక 1 టీ స్పూన్ షుగర్, అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పిండిలో మిక్స్ అయ్యే విధంగా బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి. అలానే 1 కప్పు వరకు చిక్కటి పాలను కూడా వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది మంచి కలర్ వస్తుందండి ఈ రెసిపీలో. సో ఇప్పుడు పాలని మొత్తంగా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ డౌని టూ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని పైన కాస్త నెయ్యిని లేదా బటర్ని గ్రేస్ చేసేసి ఒక తడి క్లాత్ని పైన వేసేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పరాటా చేసుకునేటప్పుడు చాలా మాయిస్ట్గా ఉండాలండి. పిండి అనేది ఎక్కడ ఎండిపోకుండా చాలా తడిగా అలానే సాఫ్ట్గా ఉండాలి మనకి డౌ మొత్తం కూడాను. ఇలా మొత్తంగా నెయ్యిని లేదా బటర్ని ఇలా గ్రేస్ చేసేసి పైన ఒక తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఇలా పక్కన పెట్టుకుంటే మనకి డవ్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని అన్నింటినీ కూడా రోల్ చేసేసి ఎన్ని కావాలంటే అన్నింటినీ ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ డవ్ని మనం రేపు చేసుకుంటామంటే ముందు రోజు నైట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి పరాటాలు అనేది. సో ఇలాగా అప్పటికప్పుడు కావాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడాను చపాతీల్లో రోల్ చేసుకోవాలండి. ఇలా ఉండలు చుట్టుకున్న వాటిపైన కూడాను తడి క్లాత్ని కానీ లేదంటే కొద్దిగా నెయ్యిని కానీ గ్రీస్ చేసి పెట్టుకోండి. మాయిస్గా ఉండాలి, డ్రై అయిపోకుండా. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని చపాతీల్లో ఒత్తుకోవాలండి. కాస్త పిండిని ఇలా డస్టింగ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా అన్నింటినీ కూడా ఒత్తుకోవాలండి. చపాతీలను ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. అలానే ఎడ్జెస్ అనేవి కూడాను ఈవెన్గా రోల్ చేసుకోవాలి, మరీ దళసరిగా ఉండకూడదు. వీలైనంత పలుచగా రోల్ చేసుకొని అన్నింటినీ కూడాను పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్చగా మొత్తంగా ఒత్తేసుకోవాలండి. ఎడ్జెస్ అనేవి కూడాను ఈవెన్గా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కాస్త నెయ్యిని లేదా బటర్ని ఇలా గ్రీస్ చేసుకొని పైన కాస్త పిండిని కూడా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి పరాటాలు అనేవి అతుక్కుని ఉండిపోకుండా లేయర్స్ అనేవి చాలా సెపరేట్గా ఈవెన్గా మొత్తంగా ఫ్రై అవుతాయండి. ఇలా పిండిని మొత్తాన్ని కూడాను స్ప్రెడ్ చేసుకున్నాక మీ దగ్గర గనక పిజ్జా కటర్ ఉంటే దాంతో ఇంకా సన్నంగా లేయర్స్ని కట్ చేసుకోవచ్చండి. బట్ లేని వాళ్ళు అయితే ఇలా ఒక చాకుని తీసుకొని వీలైనంత సన్నంగా ఇలా లైన్స్లా కట్ చేసుకోండి. మొత్తంగా కట్ చేసుకున్నా కూడాను అన్నింటినీ ఇలా దగ్గరగా ఒకసారి చేసుకొని కాస్త ఇలా ఎలాస్టిక్గా లాగండి, పర్లేదు. పొరాటా అనేది కాస్త పలుచగా కావాలి అనుకుంటే కనుక ఈ లేయర్స్ని కూడాను ఎడ్జెస్ పట్టుకుని కాస్త ఇలాగా స్ప్రెడ్ చేయండి, ఈవెన్గా ఎలాస్టిక్ అవుతుంది. సో ఇలా మొత్తంగా ఒక దగ్గర పెట్టుకొని పైన ఇంకాస్త గ్రీస్ చేసుకోవాలండి, నెయ్యిని లేదా బటర్ని కానీ. ఒకవేళ నెయ్యి బటర్ లేకపోతే ఆయిల్ ఉన్నా కూడాను లైట్గా ఇలా గ్రీస్ చేసేసి మొత్తంగా రౌండ్ చేసి ఎండింగ్ అనేది ఇలా అడిచిపెట్టేసి పక్కన పెట్టుకోండి. అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసేసుకొని పైన తడి క్లాత్ కానీ లేదంటే కొద్దిగా నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోండి. మనకి పరాటా అనేది ఫ్రై చేసుకునే వరకు మాయిస్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి పరాటాలు అనేవి చాలా మెత్తగా దూదిలా ఉంటుంది. ఇలానే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని కాస్త పిండిని డస్టింగ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా అలానే మరీ దళసరిగా కాకుండా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి. అన్నింటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ పాన్ పెట్టుకోవాలండి. ఇలా పాన్ పెట్టుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పరాటాల్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి. ఇలా పరాటా వేసుకున్న వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 2 నిమిషాలు విడిచిపెట్టేసి తర్వాత ఇలా నెమ్మదిగా 2 వైపులు కూడా టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త బబుల్స్లా వచ్చాక పరాటా పైన నెయ్యి కానీ లేదంటే బటర్ని కానీ జస్ట్ ఇలా గ్రీస్ చేసుకోండి మొత్తంగా ఒకసారి. 2 వైపులు కూడాను ఇలానే గ్రీస్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పరాటాల్ని మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. మైదా పిండి అయితే చాలా తొందరగా కలర్ వచ్చేస్తుంది, అలానే తొందరగా ఫ్రై అయిపోతుంది కూడా. బట్ మనం ఇక్కడ తీసుకుంది గోధుమ పిండి కాబట్టి కాస్త ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి 2 వైపులు కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకొని ఫ్రై చేసేసి హాట్ ప్యాక్లో పెట్టుకోవాలి. ఇలానే అన్నింటినీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బయట మనకి మైదా పిండితో దొరికేది అంత హెల్దీ కాదు కదా, అందుకే చక్కగా ఇంట్లోనే అదే టేస్ట్తో అదే సాఫ్ట్నెస్తో ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎన్ని పరాటాలైనా ఇష్టంగా తినేయచ్చు. ఇలా మొత్తంగా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని హాట్ ప్యాక్లో పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు కంటే కాస్త చల్లారాక తింటే కనుక వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ షుగర్ ఇంకా పాలనేవి యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది, అలానే మంచి కలర్ కూడా ఉంటుంది పరాటాలకి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా లేయర్స్గా వీట్ ఫ్లోర్తోనే ఇంట్లో చక్కగా పరాటాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడాను చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే నేను చూపించాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్దీగా వీట్ ఫ్లోర్తోనే పరాటాలని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు.